వెల్కమ్ టు అవర్ ఛానల్ వి2 విజ్ఞానం విహారం. తమిళనాడు కేంద్రంగా పరిపాలించిన చోళులు తమ పరిపాలనతో పాటుగా ఆలయ నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన రాజవంశంగా పేరుగాంచింది. తమ గురించి భవిష్యత్తు తరాల వారు కూడా మాట్లాడుకునే విధంగా అనేక ఆలయాలను నిర్మించారు. వారి అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనమే గంగైకొండ చోళపురం. ఈ ఆలయ విశేషాలతో పాటుగా అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఆలయ చరిత్ర లాంటి అనేక అంశాలను నేటి వీడియోలో తెలుసుకుందాం. గంగైకొండ చోళపురం తమిళనాడులోని అరియలూరు జిల్లాలో జయన్కొండం అనే పట్టణానికి దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయం తమిళనాడులోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలైన కుంభకోణమునకు 35 కిలోమీటర్ల దూరంలో మరియు చిదంబరంనకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గంగైకొండ చోళపురంలోని ఆలయాన్ని గంగైకొండ చోళీశ్వరం ఆలయం అని మరియు బృహదీశ్వర ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి మీరు ప్రత్యేకంగా ఇంత దూరం రావలసిన అవసరం లేదు. మీరు కుంభకోణం లేదా చిదంబరం వెళ్ళినప్పుడు ఈ గంగైకొండ చోళపురమును దర్శించవచ్చు. హాఫ్ డే సమయంలోనే అక్కడికి వెళ్ళి తిరిగి రావచ్చు. చిదంబరం మరియు కుంభకోణం నుండి ఈ ఆలయానికి డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ డైరెక్ట్ బస్ మీకు దొరకకపోతే జయన్కొండం క్రాస్ రోడ్ వరకు చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుండి ఆలయం దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలు లేదా బస్సులలో వెళ్ళవచ్చు. మెయిన్ రోడ్ ప్రక్కనే ఆలయం ఉంటుంది. ఇదే గంగైకొండ చోళపురం బస్టాండ్. ఇక్కడి నుండి మనకు ఆలయం కనిపిస్తూ ఉంటుంది. గంగైకొండ చోళపురం ఆలయాన్ని రాజేంద్ర చోళుడు క్రీస్తు శకం 1023 నుండి 1027 మధ్యకాలంలో నిర్మించాడు. అనగా ఈ ఆలయం నిర్మించి దాదాపు 1000 సంవత్సరాలు కావస్తున్నది. గంగైకొండ చోళపురంలోని ఆలయాన్ని బృహదీశ్వర ఆలయం అని పిలుస్తారు. బృహదీశ్వర ఆలయం అనగానే మనకు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గుర్తుకు వస్తుంది. తంజావూరులోని ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించగా గంగైకొండ చోళపురంలోని ఆలయాన్ని అతని కుమారుడైన రాజేంద్ర చోళుడు నిర్మించాడు. అందుకే ఈ రెండు ఆలయాలు ఒకే మాదిరిగా కనిపిస్తుంటాయి. రాజేంద్ర చోళుడు తన సామ్రాజ్యాన్ని ఉత్తరాన గంగానది వరకు విస్తరించినందున అతనికి గంగైకొండ అనే బిరుదు కలదు. ఇతడు ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలోనే ఒక నగరాన్ని నిర్మించి దానికి గంగైకొండ చోళపురం అనే పేరు పెట్టాడు. ఇతడు తన రాజధానిని తంజావూరు నుండి గంగైకొండ చోళపురంనకు మార్చాడు. తర్వాత ఈ ప్రాంతం చోళులకు దాదాపు 256 సంవత్సరాల పాటు రాజధానిగా ఉంది. ప్రస్తుతం ఆ నగరం అంతరించి కేవలం ఒక చిన్న గ్రామంగా మాత్రమే ఉంది. ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో రాజేంద్ర చోళుడు ఒక పెద్ద బావి త్రవ్వించాడు. బావి ముఖద్వారం వద్ద ఒక సింహపు బొమ్మ ఉంటుంది. తన శత్రువులచే గంగానది నుండి కుండలతో తెప్పించిన నీటిని ఈ బావిలో నింపేవాడు. ఆ పవిత్ర జలాన్ని తన రాజ్యంలోని ప్రజలు ఉపయోగించుకునేలా చేశాడు. ఈ బావిని ఆలయ పరిసరాలలో మనం ఇప్పటికీ చూడవచ్చు. ఈ బావిలోకి దిగడానికి మెట్లను కూడా కట్టించాడు. కానీ ప్రస్తుతం ఈ బావిని మూసివేయడం జరిగింది. తండ్రి రాజరాజ చోళుడు నిర్మించిన తంజావూరు బృహదీశ్వర ఆలయం ఎత్తు 212 అడుగులు కాగా, కొడుకు రాజేంద్ర చోళుడు నిర్మించిన గంగైకొండ చోళపురం ఆలయం ఎత్తు 180 అడుగులు ఉంటుంది. తన తండ్రిపై గౌరవంతో
రాజేంద్ర చోళుడు తాను నిర్మించిన ఆలయాన్ని తక్కువ ఎత్తుతో నిర్మించడం విశేషం. చోళుల కాలంలో నిర్మించబడిన 3 ప్రముఖ ఆలయాలు అయిన తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం ఆలయం, కుంభకోణంలోని ఐరావతేశ్వర ఆలయాలను గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అని పిలుస్తారు. ఇవి 3 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా గుర్తించబడ్డాయి. గంగైకొండ చోళపురం ఆలయంలోకి ప్రవేశించడానికి 2 ద్వారాలు ఉంటాయి. ఆలయం చుట్టూ పచ్చని గడ్డితో ఉండి ఎంతో అందంగా ఉంటుంది ఈ ఆలయం. ఆలయం ముందు భాగంలో ఎత్తైన ధ్వజస్తంభంతో పాటు ఎత్తైన నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది యొక్క ఎత్తు 11 అడుగులు ఉండి ఎక్కువ భాగం సున్నపురాయి మరియు మోర్టార్లతో నిర్మించబడింది. ఈ నంది యొక్క తల సూర్యునికి అభిముఖంగా వచ్చినప్పుడు సూర్యకిరణాలు నంది తలపై పడి గర్భాలయంలోని శివలింగంపైకి ప్రసరించేలా నిర్మించారు. ఇది నిజంగా ఒక అద్భుతంగా చెప్పవచ్చు. ఈ ఆలయ ప్రధాన ద్వారంకి 2 వైపులా 2 ద్వారపాలకుల విగ్రహాలు ఎత్తుగా మరియు భారీగా నిర్మించబడి ఉంటాయి. ఏనుగును మింగుతున్న మహాసర్పం, ఆ సర్పాన్ని తొక్కిపట్టినట్లుగా ద్వారపాలకులు కనిపిస్తుంటారు. ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించగానే లోపల అద్భుతమైన శిల్ప సంపద కనిపిస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శివుడు. ఇక్కడ శివుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఆలయంలోని శివలింగం దాదాపు 13 అడుగుల ఎత్తుతో ఉండి ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ శివలింగం ఏకరాతితో నిర్మించబడడం మరో విశేషం. శివలింగం అడుగు భాగంలో చంద్రకాంత మణిని అమర్చినట్లుగా చెప్తారు. ఈ మణి వల్ల ఆలయ లోపలి భాగం చలికాలంలో వెచ్చగాను, వేసవికాలంలో చల్లగాను ఉంటుంది. ఇది ఆనాటి నిర్మాణ నైపుణ్యాన్ని చాటి చెబుతుంది. ఆలయ బయటి గోడలపై శివపార్వతుల శిల్పాలు వివిధ రూపాలలో అందంగా చెక్కబడి ఉంటాయి. వీరితో పాటు మహావిష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి, వరాహస్వామి మూర్తులు కూడా దర్శనమిస్తాయి. ఆలయ పరిసరాలలో ఇంకా అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. కైలాసనాథ ఆలయం, గణేశుని ఆలయం, చండికేశ్వర ఆలయం, మహిషాసుర మర్దిని ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది. మీరు తమిళనాడు వెళ్ళినప్పుడు తప్పక దర్శించవలసిన ఆలయాలలో ఇది కూడా ఒకటి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.